మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా మాలలకు అవకాశం కల్పించాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం ఈ మాలలే తమ భుజాలపైన కాంగ్రెస్ పార్టీని మోసి అధికారంలోకి తీసుకొచ్చారు కనుక ఇప్పుడైతే ఎవరైతే మా మందకృష్ణ మాదిగ గారు దామోదర్ రాయనరసింహని మాదిగ కాదు ఆయన మెరిట్ బేస్ లో వచ్చారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా మరి మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గం ఇచ్చేటందుకు తెలంగాణ మినిస్టర్స్ ఎంట్రన్స్ టెస్ట్ ఏమన్నా పెట్టినా మరి రేవంత్ రెడ్డి గారు నాకు అర్థమైతే లేదు. అలాంటి టెస్ట్ పెడితే మరి దామోదర్ రాయనరసింహ గారు మెరిట్ బేస్ లో పోతే మా పట్టి విక్రమార్క కూడా మెరిట్ బేస్ లో పోయిండు. ఖచ్చితంగా ఇప్పుడు దామోదర్ రాయనరసింహ మాదిగ కాదు అనంటే మా ఈ బట్టి విక్రమార్క కూడా మాల కేటగిరీ కిందికి రాదు, ఆయనది కూడా ఓపెన్ కేటగిరీ కిందకి పోతుంది. కావున రాబోయే రోజులలో అందరికీ దళిత వర్గాలకు 2 మంత్రి పదవులు ఇస్తే తప్పే ఉన్నది. అంటే అంత అగ్రవర్ణాలే ఈ తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉండాలన్నా రేవంత్ రెడ్డి గారు ఇది ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఖచ్చితంగా రాబో మంత్రివర్గ విస్తరణలో హోంమంత్రి పదవిని ఖచ్చితంగా మాలలో కట్టబెట్టాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. లేదంటే తెలంగాణ రాష్ట్రం మంత్రివర్గ విస్తరణలో మాలలను కనుక విస్మరిస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాలలు కూడా విస్మరిస్తారు. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే ఖచ్చితంగా చర్యలను ఈ మాల స్టూడెంట్ జేఏసీగా మేము చేస్తూ ఉంటాం. అలాగే రేవంత్ రెడ్డి గారికి మరొక విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. ఇప్పుడు డిగ్రీ అడ్మిషన్లు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలలో ఇప్పటి వరకు అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించలేదు. మిగతా అన్ని బీసీ గురుకులాలలో ఎస్టీ గురుకులాల్లో దోస్తు ద్వారా అడ్మిషన్లు తీసుకుంటూ ఉన్నారు. కానీ ఈ సాంఘిక సంక్షేమ ఎస్సీ గురుకులాల్లో మహిళా డిగ్రీ కాలేజీలలో అడ్మిషన్లు స్టార్ట్ కాలేదు. దోస్తు ద్వారా కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎట్లా తీసుకోవట్లేదు? ఎందుకు మరి ఈ దళితులు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు ఇంత వివక్ష అనేది నేను అడుగుతా ఉన్నా. 27 కళాశాలలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. 27 కళాశాలలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి అడ్మిషన్ ప్రక్రియ స్టార్ట్ కాలేదు. 10,000 మంది మహిళా విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉన్నది కనుక ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో తొందరగా ఈ 27 సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ సాధ్యమైన త్వరగా మొదలు పెట్టాలని తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో జరగబో మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా మాలలకు అవకాశం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ఈ మాదిగల పంచాయతీ అయితే ఏదైతే నడుస్తున్నదో అందులో దామోదర్ రాయనరసింహని మాదిగ కాదు అనడం, ఆయన మాదిగ కాదు మా మాదిగలకు ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అలాగే మేము కూడా ఏమంటున్నామంటే ఈ బట్టి విక్రమార్క కూడా మాల కాదు, ఆయన కూడా ఓపెన్ కేటగిరీలో వెళ్ళిపోయిండు. ఆయన మెరిట్ బేస్లో మంత్రివర్గంలో ఉన్నాడు కనుక మాలలకు కూడా కంపల్సరీ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఉన్నది. అలాగే హోమ్ మినిస్ట్రీకి పక్కా మాలకే ఇవ్వాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు మాలలే కాంగ్రెస్ పార్టీని భుజాలపైన వేసుకొని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసినారు. అధికారంలోకి తీసుకొచ్చారు కనుక మీరు ఎలాగో మా దళితులను మీరు ఎట్లాగో తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం ఎట్లా చేస్తున్నారు, మాలలకు ఎస్పెషల్లీ మాలలకు అన్యాయం చేస్తున్నారు. ఈ మంత్రివర్గ విస్తరణలో గనక మాలలకు ఏమైనా అన్యాయం చేసే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తే రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడంలో మాలలు ముందుంటారు. అలాగే వివేక్ వెంకటస్వామి గారికి కూడా ఈ మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన ఒక సీనియర్ నాయకుడు, ఆయనకు మాల సమాజం మొత్తం ఆయన వెనుకనే ఉన్నది. తెలంగాణలో ఉన్న అన్ని బడుగు బలహీన సామాజిక వర్గాలు ఆయన ఎంబడి ఉన్నాయి కనుక ఖచ్చితంగా వివేక్ వెంకటస్వామి గారికి రాబో మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.